ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి మనకి మే 13 షిఫ్ట్ టు పేపర్ ఎల్హెచ్ఎస్ గురించి వీడియోలో అయితే మాట్లాడుకుందాం. మనకి ముఖ్యంగా కెమిస్ట్రీ విషయానికి వస్తే ఈజీ టు మోడరేట్ అయితే రావడం జరిగింది. క్వశ్చన్స్ కూడా ఎన్సీఆర్టీ బేస్డ్ అయితే అడిగారు. మీరు ఒక్క పాయింట్ గమనిస్తే కనుక ఈరోజు మార్నింగ్ వచ్చింది, నిన్న షిఫ్ట్లో కూడా మనకి ఎన్సీఆర్టీ బేస్డ్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. ఎవరికైతే రేపు ఎల్లుండే ఎగ్జామ్ అయితే ఉంటుందో మెయిన్గా ఇవైతే కవర్ అయితే చేసేయండి. అండ్ అలాగే ఫిజిక్స్ విషయానికి వస్తే మనకి మోడరేట్గా అయితే ఉందన్నమాట. క్వశ్చన్స్ కూడా కాన్సెప్ట్ బేస్డ్ అయితే అడుగుతున్నారు ఎక్కువ. అండ్ అలాగే మ్యాథ్స్ విషయానికి వస్తే మోడరేట్ టు డిఫికల్ట్. ఇది ఎప్పుడు ఈ మధ్య మ్యాథ్స్ అయితే కొంచెం స్ట్రిక్ట్గా హార్డ్గా అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. క్వశ్చన్స్ కూడా కొంచెం డిఫికల్టీ అయితే ఉన్నాయి. అండ్ అలాగే మెయిన్గా ఒకసారి మనకి సబ్జెక్ట్ పరంగా ఒకసారి అయితే చూసుకుందాం. ఒకసారి మనం స్క్రీన్ మీద చూస్తే కనుక ఇక్కడ కెమిస్ట్రీకి సంబంధించి ఏ టాపిక్స్ ఇచ్చారంటే ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇంక్లూడ్ కెమికల్ బాండింగ్, కోఆర్డినేషన్ కాంపౌండ్స్, బయోమాలిక్యూల్స్, మోల్ కాన్సెప్ట్, ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ ఆర్గానిక్ రియాక్షన్స్. ఈ చాప్టర్ నుంచి అయితే అడిగారు. మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా ఎక్కువ హై వెయిటేజ్ అయితే ఉందన్నమాట. అండ్ అలాగే ముఖ్యంగా మనకి కెమిస్ట్రీ క్వశ్చన్స్ కూడా ఎన్సీఆర్టీ బేస్డ్ అండ్ అలాగే డైరెక్ట్గా అయితే అడిగారు. మనకి అరౌండ్ 10% క్వశ్చన్స్ కూడా మోడరేట్గా అయితే ఉంది. ఓవరాల్గా ఈజీ అండ్ డిఫికల్టీ అని చెప్పారు. అండ్ అలాగే ఫిజిక్స్ విషయానికి వస్తే కనుక మోడరేట్ అండ్ డిఫికల్టీ అయితే ఉంది. అండ్ అలాగే 10% క్వశ్చన్లు అయితే డిఫికల్టీ అయితే ఉన్నాయి. ఎక్కువ క్వశ్చన్స్ కూడా కాన్సెప్ట్ బేస్డ్ విత్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే కరెంట్ ఎలక్ట్రిసిటీ, థర్మోడైనమిక్స్, మోడర్న్ ఫిజిక్స్, రే ఆప్టిక్స్, లాస్ ఆఫ్ మోషన్స్, సెమీ కండక్టర్, ఎలక్ట్రానిక్ హ్యాడ్ హై వెయిటేజ్, ఎక్కువ వెయిటేజ్ అయితే ఉంది. కొన్ని ట్రిక్కీ క్వశ్చన్స్ కూడా అడిగారు అన్నమాట మోడర్న్ ఫిజిక్స్ సంబంధించి, ఆ చాప్టర్ సంబంధించి. అండ్ అలాగే మెయిన్గా మనకి మనకి కాసేపు అయిన తర్వాత ఇంకా మనకైతే రావడం జరుగుతుంది. వచ్చే వెంటనే మీకైతే అప్డేట్ అయితే ఇస్తాను. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి మ్యాథ్స్ అయితే లెంతీ, ఎక్కువ టైం కన్జ్యూమ్, క్యాలికస్ అండ్ అలాగే అండ్ అప్లికేషన్ వీటికి సంబంధించి ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడిగారు. మ్యాథ్స్ సంబంధించి ఇంకా క్వశ్చన్స్ అయితే బయటకు అయితే రాలేదు, కాసేపట్లో వస్తుంది అన్నమాట. వచ్చి వెంటనే మీకు అయితే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మనకి ముఖ్యంగా మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ. మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజ్ అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్ అండ్ అలాగే ఫార్మడీలో 1 కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా 1 కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ మాత్రం అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి.